మీ అందరికీ ఒక ఓపెన్ ఛాలెంజ్ అండి. నేను బొప్పాయి తోటలో ఉన్నాను. చూస్తున్నారు కదా, విరగ్ కాసేసింది. కాయటం అంటే మామూలుగా కాదు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఎంతైతే కాసిందో అందులో 10-20% పైనే వృధా అవుతుందండి. ఇంత వేస్టేజ్ ఉంటే ఎట్లాగా అని చెప్పి ఆ రైతుని అడిగాను నేను. చూడండి ఎంత ఉందో, తోట ఎంత ఉందో చూడండి, ఎంత వేస్టేజ్ ఉందో చూడండి. ఇగో కనపడుతున్నాయా మీకు? కింద ఉన్న కాయలు కనిపిస్తున్నాయి కదా, ఇది ఇగో పండిపోయినాయి. ఇవి ఆల్మోస్ట్ అలా ఇవి పడిపోతాయండి. ఇంకా చూడండి ఎంత ఉందో. ఇంత వేస్టేజ్ ఉంది. రైతుని అడిగానండి, ఈ వేస్టేజీ ఆయన కామన్గా ఏం చెప్పాడంటే, ఈ మాత్రం వేస్టేజీ కామనేనండి, ఇది మామూలే, అది పెద్ద విషయం ఏం కాదు, అయినా కానీ మళ్ళీ కాసేస్తుంది అని చెప్పాడు. కానీ పాపం ఆయన స్థాయిలో ఆయన పరిష్కారం అయితే కనిపెట్టలేకపోయాడు. నాకు ఒక ఐడియా వచ్చింది, ఇంత వేస్టేజ్ అవుతుంది. ఆయన ఆల్మోస్ట్ అది ఇక్కడ తెలుసు మీకు, కిలో 7-8 రూపాయలకు కూడా ఇచ్చేస్తున్నాను, ఇది మంచి కాయలు అని చెప్తున్నాడు. ఈ వేస్ట్ అయిపోవడానికి అంటే అబౌట్ టు డౌన్ పడిపోవడానికి సిద్ధంగా ఉన్న కాయలు చెట్టుకే ఉంటాయి, బాగానే ఉంటాయి, ఏం కుళ్ళిపోవు, ఎక్కడైనా 1-2 కుళ్ళిపోతాయి. ఈ పడిపోవడానికి సిద్ధంగా ఉన్నవి, లేకపోతే ఆ రోజు పడిపోయినవి చాలా చీప్కి ఇచ్చేయచ్చు. నాకు తెలిసి ₹1-2 కూడా ఇచ్చేస్తాడు ఏమో, ఇంకా ఊరికిన కూడా ఇచ్చేస్తాడేమో నాకు తెలియదు. వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అంటే, అగ్రికల్చర్లో ఫుడ్ వేస్టేజ్ ఎంత ఉంటుంది అని చెప్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి, జ్యూస్ తీయాలి, ఇవి మాత్రం చెప్పొద్దు దయచేసి. అవి కాకుండా వీటికి లోకల్గా ఇలాంటి పరిష్కారం ఏదైనా ఇగో ఇది బాగుంటుంది అని ఎవరైనా చెప్పగలిగితే చాలా మంచి ఆలోచన అవుతుందండి. నాకైతే కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నేను తర్వాత షేర్ చేస్తాను. ఎలా మీరు చెప్పండి. ఒక బొప్పాయే కాదండి, చాలా పళ్ళ విషయంలో అంటే అప్పటికప్పుడు వాడుకునే విషయాల్లో, కూరగాయల విషయంలో ఈ వేస్టేజ్ చాలా చోట్ల ఉంది. చాలా చోట్ల ఈ సమస్య ఇప్పటికీ భారతదేశాన్ని వేధిస్తోందండి. మనం పండించే వాటిలో ఆల్మోస్ట్ 30-20% ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇది ఇంత పెద్ద భారతదేశంలో ఎన్నో కోట్ల మందికి మనం ఫుడ్ పెడుతున్నా కానీ ఇంకా వేస్టేజ్ అవుతోంది. రైతులకి ఇక్కడ పరిష్కారం కావాలి. ఆయనకి ₹1 కావాలి, జనానికి ఉపయోగపడాలి, మధ్యలో ఈ పని చేసేవాడు, కాపాడేవాడు కూడా ₹1 సంపాదించుకోవాలి. అలాంటి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి. ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి.